మహిళల అభ్యున్నతి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీకృత కార్యాలయంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించామన్నారు. సన్నబియ్యం కోసం 12,000 కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మహిళలకు ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చీరల పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగిందో ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో అన్ని మండలాలకు చెందిన మహిళలకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇంతకుముందు టీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరలు అని చెప్పి గుజరాత్ నుంచి చీరలు అవుట్సోర్సింగ్ చేస్తారు. అక్కడ కమిషన్లో ఏందో తెలియదు కానీ క్వాలిటీ చీరలేమో చాలా బ్యాడ్ ఉండే, మహిళలు ఆ చీరలు కట్టుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు ఏదైతే పంపిణీ చేశారో మహిళలందరూ కూడా సంతోషపడుతున్నారు. ఇంత మంచి క్వాలిటీ సారీస్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోనే ఈ చీరలన్నీ కూడా కుట్టి పంపిణీ చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు మహిళా శక్తి పెంచాలని చెప్పి మొన్న బ్యాంకు లింకేజ్ కూడా సిద్దిపేట డిస్ట్రిక్ట్లో 600 కోట్ల బ్యాంక్ లింకేజ్ చేయించడం, మహిళలకు 28 కోట్ల రూపాయలు మిత్తి లేని రుణాలు, మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, అన్నీ కూడా మహిళా శక్తి పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ సందర్భమున అందరికీ కూడా ఇదే చెప్పారు. 200 యూనిట్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడము, 500 రూపాయల గ్యాస్, 74,000 మందికి ఉపయోగపడేలాగా రేషన్ కార్డులు ఇప్పించడము, సన్న బియ్యం ఇప్పించడము, ఇంకా ఇందిరమ్మ ఇల్లు 11,000 ఇందిరమ్మ ఇల్లులో 9,000 ఇందిరమ్మ ఇల్లు 1,00,000 రూపాయలు బేస్మెంట్ కట్టుకొని వాళ్ళందరి అకౌంట్లో రావడం జరిగింది. ఎవరైతే కాలమ్స్ కట్టుకున్నారో వారికి కూడా 1,00,000 రూపాయలు వస్తుంది. నేను వాళ్ళందరికీ అప్పీల్ చేసినాను. రాష్ట్ర ప్రభుత్వము ఈ వచ్చే 3 సంవత్సరాలలో 17 లక్షల ఇల్లు కట్టుకునే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా ఆవేదన పడేది అవసరం లేదు. అందరికీ అర్హతలో ఉన్న వాళ్ళందరికీ కూడా